డీటెయిల్స్ చూస్తే ఇంటి దొంగలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాల వారీగా వైసీపీ సెంట్రల్ ఆఫీస్ డేటా సేకరిస్తోంది. వైసీపీ అభ్యర్థుల ఓటమికి కారణమైన నేతలను గుర్తించే పనిలో పెద్దలున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే వెంకట సిద్ధారెడ్డిని పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇక చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్తో పాటు కార్పొరేటర్లను జిల్లా అధ్యక్షుడు భరత్ సస్పెండ్ చేశారు. కూటమి నేతలకు టచ్లోకి వెళ్తున్న వైసీపీ నేతల డేటాను వైసీపీ సేకరిస్తోంది. డేటా ఆధారంగా పార్టీ నుంచి తొలగించాలని పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇంటి దొంగలపై వైసీపీ అధిష్టానం అయితే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, మొత్తానికి చూస్తే ఓటమి తర్వాత వైసీపీ అధిష్టానం అయితే ఇంటి దొంగలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు, ఎంతమందిపై వేటు పడే అవకాశం ఉంది అని అనుకోవచ్చంటారు? ఎస్ మాధురి, ఖచ్చితంగా 2024 ఎన్నికల తర్వాత కొంత పార్టీ ప్రక్షాళన మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో కొంటే కూడా ఘోరంగా కూడా వైసీపీ ఓటమి చెందింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లాల వారీగా కూడా సమీక్షలు పెట్టడం జరిగింది. అలాగే 175 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, గెలుపొందిన వాళ్ళు, ఓటమి చెందిన వాళ్ళు, ఎంపీలు, అలాగే రాజ్యసభ ఎంపీలతో అందరితో కూడా ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. జిల్లాల వారీగా కూడా పార్టీ ఇంత ఘోర ఓటమికి గల కారణాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక జిల్లాల వారీగా కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రిపోర్ట్ కూడా తెప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా దాదాపు 2024 ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి కొంత మార్పులు చేశారు. దాదాపు 88 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చడం జరిగింది. దీంతో కొంత పార్టీలో అసమ్మతి అనేది ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. అందులో భాగంగానే అక్కడ టిక్కెట్ ఆశించిన వాళ్ళు, టిక్కెట్ రాని వాళ్ళు పూర్తిగా కూడా అక్కడ కొంత వ్యతిరేకంగా పనిచేశారంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొంత రిపోర్ట్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళన మీద ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. పూర్తిగా అక్కడ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇంత ఘోరమే ఓటమికి గల కారణాలు అక్కడ లోకల్ ఉన్న క్యాడర్ కావచ్చు, లోకల్గా ఉన్న లీడర్స్, అలాగే అక్కడ ఎలాంటి కారణాల చేత పార్టీ ఇంత ఘోర ఓటమి చెందింది అన్నీ కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. దానిలో భాగంగానే ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారో వారి మీద సస్పెన్స్ వేటు కూడా వేయడం జరుగుతుంది. దీని మీద కూడా రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి పూర్తి స్థాయిలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పార్టీని సన్నద్ధం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్య నాయకులతో మీటింగ్స్ అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలుగా రిపోర్ట్ తెప్పించుకున్నారు. రిపోర్ట్ ఆధారంగా కూడా అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల మీద కూడా ఆయన ప్రత్యేకంగా కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇంకా ప్రధానంగా పార్టీకి సంబంధించి ఎవరైతే వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారో వారి మీద ప్రత్యేకంగా కూడా రిపోర్ట్లు తెప్పించుకున్నారు. దాని మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నారు. లోకల్గా ఉన్న లీడర్స్తో కూడా ప్రత్యేకంగా రిపోర్ట్లు తెప్పించుకున్నారు. అందులో భాగంగానే కదిరి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా వైసీపీ అనేది సస్పెండ్ చేయడం జరిగింది. పూర్తిగా అక్కడ సిద్ధారెడ్డి సంబంధించి 2019లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కదిరి నుంచి కూడా గెలుపొందడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో అక్కడ లోకల్ పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, అక్కడ ఉన్న కారణాల మధ్య కూడా అక్కడ ముస్లిం అభ్యర్థికి మక్బూల్కి కూడా టిక్కెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ లోకల్గా ఈయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. వైసీపీ ఓటమికి ఈయన వ్యతిరేకంగా పనిచేయడం కారణం అంటూ కూడా ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో దాని మీద ఇప్పటికే విచారణ చేశారు. విచారణ చేసి కన్ఫామ్ అని తెలిసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడ్డారని తెలిసింది. అనంతరం కూడా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై కూడా సస్పెండ్ అయితే చేయడం జరిగింది పార్టీ నుంచి. పూర్తిగా అయితే రాబోయే రోజుల్లో మరికొన్ని వేటులు అయితే చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఎందుకంటే ఇప్పటికే జిల్లాల వారీగా కూడా రిపోర్టులు తెప్పించుకున్నారు. పూర్తిగా అక్కడ లోకల్ కేటగిరీకి సంబంధించి లోకల్ లీడర్షిప్ అనేది పూర్తిగా పార్టీకి సపోర్ట్ చేయలేదు. అక్కడ అభ్యర్థులు మార్చినప్పటికీ కూడా
సెకండ్ కేటగిరీ నాయకులు అయితే అక్కడ సపోర్ట్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో అలాంటి వారి మీద కూడా పూర్తిగా యాక్షన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మొదటి సస్పెండ్ అయితే కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కూడా దృష్టి పెడుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి సెంట్రల్ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఒక టీం కూడా పనిచేస్తుంది. పూర్తిగా ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్, ఓటమికి గల కారణాలు, దాదాపు 88 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు మార్చిన నేపథ్యంలో అక్కడ ఎంతవరకు కూడా టికెట్లు రానివారు ఎంతవరకు సపోర్ట్ చేశారనే దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇక కదిరికి సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ టీడీపీ తరపున ప్రసాద్ 2020 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఇక్కడ లోకల్ అంచనాలు వేసుకున్నప్పటికీ కూడా మక్బూల్కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంక్ అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఓటర్ల అంచనా ప్రకారం ఓటర్లని దృష్టిలో ఉంచుకొని కూడా పూర్తిగా ఇక్కడ అభ్యర్థిని మార్చినప్పటికీ కూడా దాదాపు 6,000 మెజారిటీతో కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు. దీనికి సంబంధించి కూడా సిద్ధారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఫిర్యాదులు అందినాయి. దాని మీద విచారణ చేసిన వైసీపీ అధిష్టానం కూడా ఆయన మీద సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఇవి ప్రధానంగా ఇంటి దొంగలకు సంబంధించి ఎవరైతే పార్టీలో ఉండి అంతర్గతంగా ఆ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు 2024 ఎన్నికల్లో అక్కడ లోకల్ వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు అయితే టికెట్ రాని వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేశారు, ఈ అన్ని అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి మీద కూడా పూర్తి స్థాయిలో వేటు వేసేందుకు కూడా యాక్షన్ ప్లాన్ అనేది రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. మొదటి వేటు నిన్న కదిరి మాజీ ఎమ్మెల్యే మీద వేయడం జరిగింది. ఇక అంతేకాకుండా ఇప్పటివరకు కూడా కార్పొరేటర్లు కావచ్చు, అక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎవరెవరు కూటమి నేతలతో టచ్లో ఉన్నారు, పూర్తిగా కూడా పార్టీ మారే అవకాశం ఉన్న నేతలను కావచ్చు, కార్పొరేటర్లని లోకల్ బాడీలో గతంలో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలిచింది కాబట్టి ఇప్పుడు వారంతా కూడా కూటమి నేతలకి టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అక్కడ లోకల్గా ఉండే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా చైర్మన్లు అందరి మీద కూడా ప్రత్యేకంగా వైసీపీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా వైసీపీలో ఉన్న నామినేషన్కి సంబంధించి కావచ్చు, లోకల్ బాడీకి సంబంధించిన నాయకులను కూడా ఎవరెవరు కూటమితో టచ్లో ఉన్నారు వారందరి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన వైసీపీ రాబోయే రోజుల్లో పార్టీ మారే అవకాశాలు ఉన్న నేతలను కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇంటి దొంగలపై వైసీపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని చిత్తూరు నుంచి మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు, చెప్పండి, మొత్తం చూస్తే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీకి సంబంధించి ఎంతమంది నేతలపై వేటు పడే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే మా పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొంగునూరు మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 12 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీకి పెద్ద జలక్ ఇవ్వడం జరిగింది. ఈ షాక్ నుంచి తేరుకునే లోపలే చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మేయర్ అమ్మద, అలాగే డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, అతనితో పాటు దాదాపు ఒక 8 మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎవరైతే పార్టీలో మారారో వాళ్ళ మీద మాత్రం పార్టీ అధిష్టానం, వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చర్యలు చేపట్టేదానికి సమాయత్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలతో పాటు పంచాయతీలలో కూడా ఉన్న గ్రామస్థాయి నాయకులు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కలిసిపోయి వాళ్ళకి గెలుపుకు కృషి చేశారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా వైకాపా అభ్యర్థుల ఓటమికి పూర్తి స్థాయిలో వీళ్ళు పనిచేశారు. కాబట్టి వీళ్ళందరినీ చూసి వాళ్ళని గుర్తించి ఎవరైతే పార్టీకి వెన్నుపోటు పరిచారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పే దిశగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీకి పనిచేసినటువంటి వాలంటీర్లు, అలాగే గ్రామస్థాయి నాయకుల నుంచి
పూర్తి స్థాయిలో నివేదిక తీసుకువచ్చి ఆ నివేదికని తాడేపల్లిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి నాయకులందరూ వాటి మీద సమీక్షలు జరుపుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. చిత్తూరు జిల్లా నుంచి ప్రధానంగా చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి పెద్ద ఎత్తున కౌన్సిలర్లు, మేయరు, అలాగే కార్పొరేటర్లు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో, అలాగే కుప్పం నుంచి కూడా మరికొంతమంది ఎవరైతే తెలుగు అధికార ప్రస్తుతం వైసీపీ తరఫు నుంచి గెలుపొంది మున్సిపాలిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది టీడీపీలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళని తీసుకోవాలా వద్దా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేసి మళ్ళీ పార్టీలోకి వచ్చి పార్టీలో పదవుల కోసం రావడం అనేది కూడా కొంత జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో నిషేధం పెట్టాలి, వాళ్ళని దూరం పెట్టాలని చెప్పని తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంత డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితుల్లో అధికార పార్టీ వాళ్ళని చేర్చుకునేందుకు ఆసక్తి చూపించకపోవడంతో వైసీపీ నాయకులు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద ఒక మీమాంసం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే పార్టీకి వెనుపడి పరిచారో వాళ్ళందరినీ మీద ఇది పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారంగా ఉంది. అలా అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తూరు అభ్యర్థి విజయానందరెడ్డి గెలుపు కోసం పనిచేసినటువంటి ఎవరైతే ఇద్దరు కార్పొరేటర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి వారు పనిచేసినప్పటికీ కూడా వారి మీద కూడా అనుమానంతో వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మరి తాము పెద్దిరెడ్డి అనుచరులుగా ఉంటూ పార్టీకి విధేయతలుగా ఉండి తాము కష్టపడి పనిచేసినప్పటికీ కేవలం అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకతని తమపై చూపిస్తూ తమని అనర్హులుగా చెబుతూ తమపై పార్టీ నుంచి సస్పెండ్ చేయించేందుకు విజయానందరెడ్డి కృషి చేశారు, ఆయన పనిచేస్తున్నారని చెప్పిన కూడా కార్పొరేటర్లు ఇద్దరు బయటకు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులుగా ఉన్న వీరిపై అనర్హత వేటు పడినప్పటికీ కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దాని మీద పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడం వల్ల రేపు పొద్దున ఏం జరుగుతుందో అనేది కూడా ఒకటి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే నగిరి, పుత్తూరు, శ్రీకాళహస్తి ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి నగరపాలక సంస్థల మున్సిపాలిటీలు కానీ లేదంటే పంచాయతీలలో కూడా ఇప్పటికే చాలామంది పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ తెలుగుదేశం పార్టీలో చేరిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఇది మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి నాయకుల భవిష్యత్తు ఏందనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అంతర్గతంగా నాయకులు విచారణ అనేది ఒకటి వైకాపాలో జరుగుతోంది. ఆ పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేస్తారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి భవిష్యత్తులో నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పటిష్టంగా ఉంటుంది. కాబట్టి వెన్నుపోటు పొడిచే వాళ్ళందరినీ దూరంగా ఉంచాలన్నది ఒక కృత నిశ్చయంతో జగన్ పనిచేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.